Day 2 at Varanasi. వారణాసి రూమ్లో రెడీ అయ్యి ఫాస్ట్గా నేను నాన్న అన్నయ్య దుర్గామాత మందిరంకి వచ్చాం. ఇక్కడ అమ్మవారు కూష్మాండ అనే రూపంలో దర్శనం ఇస్తారు. చాలా బాగా దర్శనమైంది. ప్రసాదం కూడా అదిరిపోయింది. ద బెస్ట్ ప్రసాదం అని చెప్పాలి. నెక్స్ట్ అయితే హనుమాన్ మందిర్కి వెళ్తున్నాము. దాని తర్వాత బనారస్ యూనివర్సిటీ, దాని తర్వాత ఏదో ఫోర్ట్ ఉందంట, అది చూసుకుని రూమ్కి వెళ్ళిపోవడమే. నెక్స్ట్ అయితే హనుమాన్ మందిర్కి వెళ్ళాము. అది ట్యూస్డే అవ్వడంతో మొత్తం హనుమాన్ చాలీసాతో వైబ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. హనుమాన్ మందిర్ తర్వాత మేమైతే బనారస్ యూనివర్సిటీకి వెళ్ళాము. అప్పటి వరకు ఎండలో తిరిగిన మాకు వన్స్ ఈ యూనివర్సిటీలోకి ఎంటర్ అవ్వగానే అబ్బా స్వర్గం అంటే ఇదే కదరా బాబు అనిపించింది. ఆ చల్లదనానికి మన పెద్దలు చెట్లు ఎందుకు నాటమంటారో అప్పుడు అర్థమైందనమాట. బనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి. సాని పగరే సరిగా పగ పని పని సాని పని పగ పగ పగరే గే సాని సా సరి సని పని సగరే లేగ పని. ఈ యూనివర్సిటీలో లేని డిపార్ట్మెంట్ అంటూ లేదు. A to Z ఈ ప్రపంచంలో ఉండే డిపార్ట్మెంట్స్ అన్నీ ఈ యూనివర్సిటీలో ఉన్నాయి. అక్కడైతే మా MBA డిపార్ట్మెంట్ చూసి నేనైతే కొంచెం ఎక్సైట్ అయ్యాను. నమః శివాయ. Day 2 ఇన్ వారణాసి. మార్నింగ్ లేవగానే ఈ టిఫిన్స్ అవన్నీ మన వల్ల కాదురా అని చెప్పేసి అన్నయ్య వెళ్ళి బొంబాయి రవ్వ తీసుకొచ్చాడు. అమ్మ ఉప్మా చేసేసారు. తినేసి స్టార్ట్ అయ్యాం. యాజ్ షీ వాజ్ సిక్, నాన్న నేను అన్నయ్య బైక్ మీద మేమున్న చోటు నుండి 10 kilometers అనమాట. అక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ దుర్గామాత మందిరికి వెళ్ళాము. అక్కడ కూష్మాండ అనే రూపంలో అమ్మవారిని దర్శించారు. చాలా బాగుంది. నెక్స్ట్ హనుమాన్ మందిరికి వెళ్ళాము. అక్కడ హనుమాన్ పేరు సంకట మోచన హనుమాన్. అందులో మంగళవారం, అందులో హనుమ మందిర్ అంటే హనుమాన్ చాలీసాతో ఆ జనాలు మొత్తం అందరూ హనుమాన్ చాలీసా చదువుతూ మండపంలో కూర్చున్నారు. వైబ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. చాలా బాగుంది. దాని తర్వాత అక్కడికి ద టెంపరేచర్ వాజ్ సో హై అండ్ నానా గాట్ డ్రెంచ్డ్ ఇన్ స్వెట్. మొత్తం అయిపోయింది ఇంకా మా పని. బనారస్ యూనివర్సిటీకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే మహిష్మతి ఊపిరి పీల్చుకో, మహిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టు ఆ చెట్లుకి, ఆ గ్రీనరీకి, ఆ ప్రశాంతతకి ఆక్సిజన్ పీల్చుకొని అప్పుడు కొంచెం చల్లబడింది అన్నట్టుందే క్లైమేట్ అని అనిపించింది. తర్వాత అర్థమైంది అది ఓన్లీ యూనివర్సిటీలోనే, బయట మాత్రం ఎండగానే ఉంది. బనారస్ యూనివర్సిటీ అనేది ద వరల్డ్లోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీ అంట. ఇది 1916లో పండిట్ మదన్ మోహన్ మాలవ్య అనే ఫ్రీడమ్ ఫైటర్ అనుకుంటా ఆయన స్థాపించారు 1916లో. ఇక్కడ స్టూడెంట్స్ క్విట్ ఇండియా మూవ్మెంట్ జరిగింది కదా, అందులో కూడా పార్టిసిపేట్ చేశారంట. అంత ఓల్డెస్ట్ బనారస్ యూనివర్సిటీ. చాలా అంటే చాలా వాస్ట్, అంటే చాలా పెద్దది యూనివర్సిటీ. చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కామర్స్, మెటలర్జికల్, ఇంజనీరింగ్, ఆయుర్వేద, అలా మనకు తెలియని ఇవి కూడా ఉంటాయా అని, నర్సింగ్, అంటే మనకు తెలియని డిపార్ట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. అలా కొంచెంసేపు అలా తిరిగేసాం. ఊపిరి పీల్చుకున్నాం, గాలి పీల్చుకున్నాం. మళ్ళీ నాన్నకి ఒంట్లో బాగాలేదు, ఫీవర్గా ఉందని చెప్పేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయి రూమ్కి వచ్చేసాము. చెప్పాను కదా అన్నయ్య గ్రాసరీస్ తెచ్చాడని. వచ్చేటప్పటికి అమ్మ చారు, పొటాటో కర్రీ అండ్ అన్నం చేసి ఉంచారు. మాకు చారు స్మెల్ అయితే కింద ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసింది. నేను అప్పుడే కనిపెట్టేసాను చారు స్మెల్ అని. అన్నయ్య అమ్మ చారు స్మెల్ చూడు, ఇక్కడ వరకు వచ్చేస్తుంది చారు స్మెల్ కదా, ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చింది చారు స్మెల్. ఫుడ్కి నోరు చప్పబడిపోతుందని చెప్పేసి అన్నయ్య మార్నింగ్ వెళ్ళి గ్రాసరీస్ తెచ్చాడు. దానికి అమ్మ దేశముద్రలో ఉంటుంది కదా కోవేశ్వర్లా, అలా అయిపోయింది మా పరిస్థితి. అయ్యో
వెళ్ళాలా చలవ వచ్చిందయ్యా. అద్భుతమైందా తెలుసా, మేము జస్ట్ అలా రిటర్న్ అయ్యే ఒక 1 కిలోమీటర్, మేము ఉండే హోమ్ స్టేకి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాము అన్నప్పుడు అప్పుడు వర్షం స్టార్ట్ అయింది, చినుకులు. నవ్ ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్. బట్ చూడాలి ఏమవుతుందో. వర్షం పడుతుంది, ఎండ మండిపోతుంది. ఏంట్రా బాబు ఈ నార్త్. మంచిగా ఫుడ్ తినేసి కొంచెం బ్రష్ తీసుకుని ఈవినింగ్ బోటింగ్కి వెళ్తాం. ఐస్ కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తిని ఇప్పుడు గంగా హారతి ప్లస్ బోటింగ్కి వెళ్తున్నాం. కాశీ వచ్చి అందులోనూ అమ్మాయి బోట్ మీద ఎస్థెటిక్ పిక్చర్స్ తీసుకోకపోతే ఎలా చెప్పండి. అందుకని అన్నయ్య నా కోసం అని చెప్పి ఒక బోట్ మాట్లాడాడు. నేను నాకు కావాల్సినట్టు అన్నయ్యని 30 తిప్పలు పెట్టి కావాల్సినన్ని ఫోటోలు దిగాను అనమాట. నెక్స్ట్ అయితే విశాలాక్షి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ లలిత సహస్రనామాలతో వైబ్ మాత్రం అదిరిపోయింది. నాన్నమ్మ కోసం శారీ కొన్నారు. నెక్స్ట్ అయితే వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. కానీ అది క్లోజ్ చేస్తారు. అది ఓన్లీ సర్టన్ టైమ్స్లో మాత్రమే ఓపెన్ చేస్తారంట. అది కూడా మార్నింగ్ 7 to 9:30 మాత్రమే. ఆ విషయం మాకు తెలియదు. సో బయట నుండి దండం పెట్టుకుని వచ్చేసాం. ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది నాన్న అనేసి నేను చెప్తే నాన్న అన్నారు, కళ్యాణ్ బాబు ఎలక్షన్స్ టైంలో తిరిగారు కదా వ్యాన్, ఆ వ్యాన్ పేరే ఈ అమ్మవారి పేరు అనమాట. అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గోతులు, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక్క వచ్చం. అంతే అనమాట. అలా టెంపుల్స్ అన్నీ చూసుకుని ఆ రోజు రూమ్కి వెళ్ళిపోయాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ప్రయాగ్రాజ్ స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి గంగానదిని చూసొద్దామని అంటే అన్నయ్య నేను వచ్చి అలా వన్ లాస్ట్ టైం అన్నట్టు వెళ్ళి మంచిగా దండం పెట్టుకొని రూమ్కి వెళ్ళిపోయాము. యూ మస్ట్ హ్యావ్ సర్ప్రైజ్. నేను హోమ్ స్టే దగ్గర కింద మాట్లాడేటప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ వస్తాయి. అవి ఏంటంటే బెనారస్ శారీస్ ఉంటాయి కదా, అవన్నీ అక్కడే నేస్తారనమాట. లాస్ట్ గుడ్ బైస్ ఇన్ కాశీ. సో ఆ సౌండ్స్ అవి. Thank you Varanasi for giving us so many beautiful memories. You have been beautiful and definitely we will come visit again. Thank you. Om Namah Shivaya. మొత్తానికి సాధించాం. కాశీలో మా ట్రిప్ అయిపోయింది. Now we are going to Prayagraj. వచ్చేసాం, ప్రయాగ్రాజ్కి వచ్చేసాం. కాశీ నుంచి ప్రయాగ్రాజ్ 100 kilometers ఉంది. బస్ ఏసీ బస్ తీసుకొని అలా వచ్చేసాము. 12కి స్టార్ట్ అయితే 3 కల్లా వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నదిలో స్నానం చేసి ఇక్కడున్న గుళ్ళు చూసుకుని దెన్ విజయవాడ ట్రైన్ ఎక్కేస్తాం నైట్కి. కుంభమేళ ఇక్కడే కదా జరిగింది. నార్త్ సైడ్ మొత్తం ఎలక్ట్రిక్ ఆటోసే కాబట్టి మేము ఆటో మాట్లాడుకున్నాము. టెంపుల్స్ మొత్తం తీసుకెళ్ళి రూమ్కి దింపే వరకు. धर्मस्थापन दक्ष तक्ष गुरु दक्ष यज्ञ शिक्षक वो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरण युगम्. बलमारोग्यं चायुस्त्वगुणरुचितं चिरं प्रदेहि विभो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव. నెక్స్ట్ అయితే ప్రయాగ్రాజ్లో మేము త్రివేణి సంగంలో స్నానం చేయడానికి వెళ్ళిపోయాము. ఇప్పుడు మాత్రం ప్రైసెస్ కాశీలో కన్నా ట్రిబుల్ చెప్తారు. మొత్తం ఇక్కడ మనం బోట్ ఎక్కితే ఆ 3 నదులు ఎక్కడైతే కలుస్తాయో ఆ పాయింట్కి తీసుకెళ్తారు. అక్కడ మనం స్నానం చేయాలన్నమాట. చూసారుగా మా ఒట్టెవటెవలో. దిస్ ఈస్ ప్రయాగ్రాజ్. మొన్న కుంభమేళ జరిగింది ఇక్కడే. ఇదేమో యమునా నది అన్నమాట. అటు నుంచి గంగా నది ఫ్లో ఉంటుంది. అట్లా వారణాసి వెళ్ళిపోతుంది. మధ్యలో సరస్వతి రివర్ పుడుతుంది కింద భూమండలం నుండి. అలా 3 నదులు కలవడం వల్ల దీన్ని త్రివేణి సంగమం అని అంటారు. మొన్న రీసెంట్గా చూసినట్లయితే మన ప్రయాగ్రాజ్ కుంభమేళ కూడా ఇక్కడే జరిగింది. మొత్తం ఫుల్ రష్ ఉండే. ఈ పక్కన చూసినట్లయితే మనకి అక్బర్ ఫోర్ట్
దీన్నే అక్బర్ ఫోర్ట్ అంటారు. చిన్నప్పుడు మనం సోషల్ టెక్స్ట్ బుక్స్లో అక్బర్ మహారాజ్ గురించి ఆయన పరిపాలన గురించి చదువుకునే ఉంటాం. ఇదే ఆ ఫోర్ట్. ఎంత బాగుంది కదా, అప్పట్లోనే అలా కట్టారంటే సూపర్ కదా. హనుమాన్ గుడికి వచ్చేసాం. ఇక్కడ హనుమంతుల వారు పడుకుని మనకు దర్శనమిస్తారు. 20 అడుగులు ఉంటారు. శంకర విమాన మండపంకి వచ్చాము. ఈ టెంపుల్ యాక్చువల్లీ 3 ఫ్లోర్స్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లోనేమో అమ్మవారు దర్శనమిస్తారు. సెకండ్ ఫ్లోర్లో విష్ణుమూర్తి, అదే మన బాలాజీ టెంపుల్. థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి శివుడు ఉంటారన్నమాట. అయితే మేము అక్కడి నుంచి వాసుకి మందిరంకి వచ్చేసాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పూర్వం అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికినప్పుడు పాము అదే వాసుకి సహాయంతో సముద్రాన్ని చిలుకుతారు కదా, అప్పుడు వాసుకి దెబ్బలు తగులుతాయి అన్నమాట. ఇప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్తారంటే పక్కనే గంగా నది ఉంటుంది, గంగా నదిలో స్నానం చేసి కొంతసేపు ఒడ్డున రెస్ట్ తీసుకో వాసుకి అని చెప్తారు. అప్పుడు ఆ పాము అదే మన వాసుకి విశ్రాంతి తీసుకున్న ప్లేస్ ఇది. ఇప్పుడైతే మనం ఆలోప శంకరి దేవి టెంపుల్కి వచ్చాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద శక్తిపీఠాస్. ఇది ఒక శక్తిపీఠం కూడా అనమాట. మీరు చూసినట్లయితే అక్కడ శివుడు శివుడు సతీమాత ఉన్నారు. మొత్తం 51 శక్తిపీఠాల్లో ఇది కూడా ఒక శక్తిపీఠం అనమాట. ఇక్కడ సతీదేవి యొక్క చెయ్యి పడిన ప్రదేశం ఇది. అలా చెయ్యి పడి మాయమైపోతుంది. లోపల కూడా అమ్మవారి విగ్రహం కానీ అలా ఏమి ఉండదు. జస్ట్ ఆ ప్లేస్కి వెళ్ళి దండం పెట్టుకుంటాం అనమాట. ఎస్, ఫైనలీ వచ్చేసాం. లాస్ట్ డే ఆఫ్ ట్రిప్ అండ్ వీఆర్ ఎట్ ద లాస్ట్ ప్లేస్. అది కూడా ప్రయాగ్రాజ్లో ఉన్నాము. ఇవాళ 4 ప్లేసెస్కి వెళ్ళాము మేము. త్రివేణి సంఘం, హనుమంతుల గుడి అండ్ వాసుకి ఆలయం, ఆదిశంకరాచార్యుల మందిరం, అలానే ఒక శక్తిపీఠంని కూడా దర్శించుకున్నాము. ఒక్కొక్క దేవాలయంకి వెళ్ళేటప్పుడు దాని వెనకాల ఉన్న స్టోరీ అవన్నీ తెలుసుకొని వెళ్ళి చూసేటప్పుడు మాత్రం అసలు లిటరల్లీ గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు ఎంత ప్రాచీనమైనదో మన హిందూ పురాణం, ఎంత బాగుంటుందా. అసలు ప్రౌడ్ టు బి హిందూ అని చెప్పాలి. హిందూగా పున్నందుకు నిజంగా గర్వించాలి. ఎన్ని ప్లేసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ అయోధ్య, కాశీ అండ్ ఫైనలీ ప్రయాగ్రాజ్. దిస్ ట్రిప్ హ్యాస్ బిన్ అబ్సల్యూట్ టెస్టమెంట్ అండ్ ప్రివిలేజ్ ఫర్ అస్. చాలా అంటే ఇక్కడికి కష్టే ఫలి అంటారు కదా, అంటే ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం ఉంటుంది అంటారు కదా. ఇక్కడికి వచ్చే ముందు అన్నయ్య సిక్కయ్యాడు, తర్వాత నేను సిక్కాను, తర్వాత అమ్మ సిక్కారు, ఇప్పుడు నాన్న, ఇప్పుడు అలా నలుగురు ఒక్కొక్కరిని సిక్కాము. బట్ ఫైనలీ మేము చూడడం అయితే ఆపలేదు. ప్లేసెస్ అన్ని మంచిగా దర్శించుకున్నాం. అన్నీ చాలా బాగా అయ్యింది. చాలా మెమరీస్ని, చాలా పుణ్యాన్ని మూటకట్టుకుని వెళ్తున్నాం మేము మాతో పాటు. ఇది మా ఫస్ట్ ఫ్యామిలీ ట్రిప్. అలానే ఫస్ట్ ఫ్లైట్ ఎక్కాము, అవుట్ ఆఫ్ ద స్టేట్ వచ్చాము. అసలు లిటరలీ అన్నయ్య చాలా బాగా ప్లాన్ చేశాడు. ఎక్కామంటే కాశీలో కూడా మీకు అన్ని సరుకులు తీసుకొచ్చేసాడు కాబట్టి అన్నీ వండుకొని మంచిగా తిన్నాము. జస్ట్ సిక్కయ్యామంతే. బట్ ట్రావెల్లో కూడా మొత్తం వాడే చూసుకున్నాడు. ఈ బిగ్ బ్రదర్స్ ఉంటారే హౌసెస్లో, రదిష్టి తగలకూడదు, చాలా బాగా ప్లాన్ చేశాడు. ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు. ఎక్కడికక్కడ బస్సెస్ కానీ, మళ్ళీ స్కూటీలు తీసుకున్నాం, కార్లు తీసుకున్నాం, ఆటోలు రెంట్ తీసుకున్నాం, బోట్లు ఎక్కడికక్కడ రెంట్ తీసుకొని వెళ్ళాం. చాలా బాగా అయింది మా ఫ్యామిలీ ట్రిప్. నాన్న అమ్మ ఇద్దరు హ్యాపీ, ఫుల్ ఖుషి ఉన్నారు. మంచిగా చాలా బాగా దర్శనం అయింది. మళ్ళీ దేవతలు ఇక్కడే మన మధ్య తిరిగినట్టు అనిపిస్తుంది. ఈ ప్లేసెస్ అన్నీ చూస్తే అలా కళ్ళ కట్టినట్టు అన్నీ చూసి అవన్నీ స్పృశించి అసలు అదంతా ఓం నమః శివాయ చెప్పగలం. ఎందుకన్నా ఫైనలీ లాస్ట్ డే ఆఫ్ ట్రిప్. అలా మా ట్రిప్ ముగిసింది. ఇప్పుడు మాకు ట్రైన్ ఉంది. నేను నాన్న అమ్మాయేమో రిటర్న్ అయిపోతాం విజయవాడ వరకు. మా ట్రైన్ యాక్చువల్లీ 11కి ఉండే, బట్ ఇట్ వాస్ డిలేడ్ టు 2 o'clock వరకు డిలే ఉంది. సో స్టేషన్ పక్కనే రూమ్ తీసుకున్నాము, ఇప్పుడున్నాము. బట్ సాకి ఈజ్ రిటర్నింగ్ టు వారణాసి. అన్నయ్య వారణాసి వెళ్ళి వారణాసిలో బెంగళూరు ఫ్లైట్ ఎక్కాలి.
ఇక్కడ నుండి వారణాసికి 130 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు హీ నీడ్ టు ట్రావెల్ 130 కిలోమీటర్స్ బ్యాక్ అండ్ దెన్ హీ నీడ్ టు గెట్ బోర్డెడ్ ఇన్ టు హిస్ ఫ్లైట్. అది కూడా మార్నింగ్ 8 o'clock ఉంది. సో హీల్ స్టార్ట్ నౌ. ఏమైనా తినేసి అలా మేము కొంచెం రెస్ట్ తీసుకొని మేము ఇంకా స్టేషన్కి వెళ్ళిపోయి అలా మా ట్రిప్ ముగుస్తుంది. ఇది నా ఫస్ట్ ట్రిప్, ఫస్ట్ బ్లాగ్, ఫస్ట్ ఫ్యామిలీ ట్రిప్, ఫస్ట్ ఫ్యామిలీ ఫ్లైట్ చెప్పచ్చు. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కే అందరము చాలా బాగా అయింది, చాలా మెమరీస్ వచ్చాయి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మళ్ళీ ఇంకో జన్మ అంటే మళ్ళీ కలుస్తాం. పునః ఏదో అన్నారు నాన్న, మళ్ళీ చూడాలి, ప్రాప్తించాలి అనేసి. పునః దర్శన ప్రాప్తిరస్తు. Guys, thank you for watching this vlog. This is the first family trip and this is also my first vlog. Please subscribe to my channel. Thank you, thanks a lot, thanks a lot, thanks a lot. Jai Shri Ram, Har Har Mahadev. తెచ్చుకున్న బట్టలు అయిపోయాయి, పెట్టిన లీవ్స్ అయిపోయాయి. ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాం. బోల్డ్ అన్ని మంచి అనుభవాలు, తీపి గుర్తులు, కీళ్ళ నొప్పులు అండ్ చాలంత పుణ్యంతో. ఆగండి, ఫ్లైట్ ఎక్కి కాశీ వెళ్ళి వచ్చేసారు, మంచిగా చిల్లారు అనుకుంటే సరిపోదు. ఇంటికి తిరిగి వచ్చినాక ముత్తైదువులకి అన్నదానం చేసి ఇలా ఆడకుక్కుంటుంది కదా, ఈ కుక్కకి గారెల దండ మెల్లో వెయ్యాలన్నమాట. ఇది ఆచారం అంట, మాకు కూడా ఇంటికి వచ్చినాకే తెలిసింది. కాశీ విశాలాక్షికి, కాశీ వరాహమాతకి, గర్హిలోని హనుమంతుల వారికి, అయోధ్యలోని బాలరాముని వారికి, వారాహి తల్లి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ అన్నదానంతో మా కాశీ ట్రిప్ సక్సెస్ఫుల్గా విజయవంతం అయ్యింది. ఓం నమ శివాయ.